తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉగ్ర రూపం చూపిస్తున్న నరసింహన్, తేడొస్తే ఎవ్వల్ నిష్పెట్టా అన్న గవర్నర్, అంగిల్ మార్చినట్టే పార్టీలు మారుస్తుండ్రు, తెలంగాణ తెలుగు తమ్ముళ్ల కొత్త ఏర్పాట్లు, రాష్ట్రంలో సురువైన ఓట్ల పండగ, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఈ నెలల్నే, ఎంకన్న కొండల్ల రాజన్న కొడుకు అరాచకం, ఆచారాన్ని బొందబెట్టిన అన్న కొడుకు, నిజామాబాద్ల డిఎస్ఆర్ పట్టాభిషేకం, సురభి భజనను మరిపించిన లీడర్, రెండు కళ్ళు, రెండు సిద్ధాంతాలు, రెండు కొబ్బరి చిప్పలు, ఇద్దరు కొడుకులు, ఆయన చూపెట్టే సింబల్ కూడా రెండు, వాళ్ళ పార్టీ గుర్తు సైకిల్కి కూడా రెండే చక్రాలు. అబ్బా, నాకెన్ని విషయాలు తెలిసిపోతున్నాయో. వార్త చెప్పాలనా? నేనెందుకు చెప్తా? నేను చెప్పా. అదేదో పచ్చపాటలో వాడుతుందంట కదా, వేసేయండి మీరు. తెలుగుదేశం పార్టీ ఎసొంటి పార్టీ, అందులో ఉన్న తెలంగాణ లీడర్లు ఇంకెసొంటి వాళ్ళు. ఉద్యమం ఒక్కొక్క మెట్టెక్కుతుంటే కాలు పట్టి వెనక గుంజిన వాళ్ళ దాంట్లో వీళ్ళే ముందుగాలున్నారు. ఇలా చంద్రబాబు ఆడిచ్చినట్టు తైతక్కలు ఆడుకుంటా తెలంగాణ పోరగాల పానాలు తీసిండ్రని పేరు ప్రఖ్యాతులు సంపాదించిండ్రు. ఇసొంటోళ్లను అసెంబ్లీ ముంగటున్న అమరవీరుల స్తూపం కాడికి వెళ్లి యాదగిరి గుట్ట దాకా ముక్కు నాలకు రాపించుకుంటూ వచ్చినా జనం క్షమించరనుకున్నాం. కానీ అదే తెలుగుదేశం తెలంగాణ లీడర్లు మెల్లగా పార్టీలు మారి మళ్ళా తెలంగాణలో ఎమ్మెల్యే కొలువులు సంపాదించుకోవాలని చూస్తున్నారు. అదే లీడర్లు అదే కుట్రలు చేసిన వాళ్ళు, అదే తెలంగాణ గుండెల మీద దానినోళ్ళు, అదే తెలంగాణ ఓట్ల కోసం పార్టీలు మార్చి మళ్ళా మీ ముంగటికి వస్తున్నారు. వీళ్ళని జనం ఎవ్వరి దగ్గరికి తీయకుండా పార్టీలోళ్ళు వాళ్ళ అవసరాల కోసం వచ్చిన వాళ్ళని కండువాలు కప్పి కౌగలించుకుంటున్నారు. ఓట్లు దగ్గరకు వస్తున్న కొద్దికి కప్పల దుంకులాట ఎక్కువైంది పార్టీలల్లా. ఈ దుంకుడేదో పబ్లిక్ కోరుకున్నప్పుడు ఆ పార్టీలను విడిచిపెట్టి దుంకితే ఏమన్నా అర్థం ఉండేది. కానీ ఇలా తెలంగాణ జనం కష్టపడి రాష్ట్రం సాధించుకున్నాక మళ్ళా జనం నోట్లే మన్ను కొట్టిన వాళ్ళే జెండాలు పట్టుకొని తిరిగితే ఏమన్నట్టు? 100 మంది పోరగాళ్ళు చచ్చిపోతుంటే అయ్యో అని లీడర్లు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని పబ్లిక్ నోట్లు అడిగేందుకు తయారవుతున్నారు. జై తెలంగాణ అన్నందుకు తెలుగుదేశం వాళ్ళు ఎంతమందిని కొట్టలే, ఎంతమంది మీద కేసులు పెట్టిపియలే. పార్టీలు మార్చుకొని వస్తే మళ్ళా పతీతలైనట్ట వీళ్ళంతా. తెలంగాణ ఉద్యమం ఓ దిక్కు కుతకు తుడుకుతుంటే మోత్కుపల్లి నరసింహులు అసొంటి వాళ్ళు ఉరితాడులు పట్టుకొని ఎంత పరాశకం చేసిండ్రు. మరి అటువంటి వాళ్ళు తెలంగాణలో ఇప్పుడు ఏమని తిరుగుతారు అంటే లీడర్లు పార్టీలు మారినా సిద్ధాంతాలు మార్చుకున్నా వాళ్ళ ఇష్టం, కానీ జనం మాత్రం ఇవేం పట్టించుకోకుండా ఓటేయాలనా వీళ్లకు? ఇదెక్కడి కథ అని అడుగుతున్నారు పబ్లిక్. నిజంగా ఇప్పుడు పార్టీలు మారిన వాళ్లకు ఏమన్నా సీమునెత్తులుంటే తెలంగాణను చెరబట్టిన సీమాంధ్రోళ్ళ పార్టీలకేని ముందుగానే బయట పడాలి కదా. ఇలా మళ్ళా ఎమ్మెల్యేలు అయ్యేందుకు బయటకు వస్తున్నారు ఎందుకు? చూడుండ్రి, ఇసొంటి వాళ్ళు చాలా మంది మోపైనరు, నిన్న కనిపెట్టుకొని ఉండుర్రి. తెలంగాణ ఎట్లా దోపిడికి గురైంది, పోరాటం ఎట్లయింది అనేది మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు కదా ఒక సినిమాలో. మన తెలంగాణ బిడ్డలు తీసిన ఆ సినిమా గురించి, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ గురించి అందరు ఒక్క తాన జరి ఏమో మాట్లాడుకుంటున్నారంట. మరి ఎవరో వచ్చిండ్రు, ఏమేం మాట్లాడినరు, ఏం కథ చూద్దాం మనం కూడా. జై బోలో తెలంగాణ అని 3 ఏళ్ల కిందట ఓ సినిమా వచ్చింది, యాదుంది కదా. తెలంగాణ వాళ్ళకు సినిమాలు తీయరాదు, వాళ్ళకు తెలివి లేదు అని అంటే తెలంగాణ బిడ్డ శంకర్ అచ్చమైన తెలంగాణ సినిమా తీసి ఆ మాటన్నోళ్లకు చెంప మీద కొట్టినట్టు చేసిండు. ఇక తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళే కాకుండా తెలంగాణ లీడర్లు, సినిమా ఇండస్ట్రీలు అందరు కలిసి హైదరాబాద్ లో అభినందన సభ పెట్టుకున్నారు. ఇగాడికి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, సిపిఐ నారాయణ సారు, ఆ సినిమా హీరో జగపతి బాబు, డైరెక్టర్ శంకరు, ఇక సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద పాట పాడలేదా గద్దరన్న, ఆయన కూడా వచ్చిండు. ఇంక వీళ్ళే కాకుండా విద్యాసాగరు, రసమయ బాలకిషన్, పాశం యాదగిరి, నిర్మాత దిల్ రాజు, ఇంకా చాలా మంది వచ్చిర్రు. తెలంగాణలో సినిమా పరిశ్రమ ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, ఏమేం తక్లీఫ్లు ఉన్నాయి, ఎట్లా ముందు పోవాలనేది కూర్చొని మాట్లాడుకున్నారు. ఇక ఆ ముచ్చట్లని మన నిజామాబాద్ పిల్లగాడు నిర్మాత దిల్ రాజు చెప్తాడు, ఇందాం. ఎలా డెవలప్ చేయాలి, సో తెలంగాణ నుంచి కూడా కళాకారులకు కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళని తయారు చేయించుకోవాల్సిన బాధ్యత నాలాంటి వాడిపైన కూడా ఉంది. కాబట్టి నేను దానికి ముందడుగేస్తాను. అందరినీ టెక్నీషియన్స్ ని, ఆర్టిస్టులను తయారు చేసుకున్నాం. నిజంగా మనం ఎదగాల్సిన దానికి అందరం ప్రయత్నం చేద్దాం, దానికి నేను ముందుంటాను. మంచి చెప్పినావు సారు, విన్నారు కదా. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేస్తేందుకు నా వంతు కృషి చేస్తా అని చెప్పిండు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా తలో మాట మంచిగానే మాట్లాడిర్రు. ఇదివరదాకా అయ్యిందేదో అయిపోయింది. టాలెంట్ ఉన్న తెలంగాణ బిడ్డలకు అన్యాయం కాకుండా మన సినిమా పరిశ్రమలో అవకాశాలు ఇవ్వాలని అనుకున్నారు. ఇక్కడ పాశం యాదగిరి సార్ ఏమన్నాడో కూడా ఒక పారి నూరి. ఇటువంటి డైలాగులు రాసిన తెలంగాణ వాళ్ళని విలన్లుగా, జోకర్లుగా, బ్రోకర్లుగా చూపించినందుకు
ఆంధ్ర చిత్ర పరిశ్రమ, సీమాంధ్ర చిత్ర పరిశ్రమ ముందు తెలంగాణ ప్రజల ముందు చెంపలేసుకోవాలి. సారీ చెప్పాలి, నేల ముక్కు రాయాలి నేలకు. మొత్తానికి ఇట్లా మనం ఎలా తక్కువ కాదని నిరూపిస్తున్నాం కదా. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ మందు లెక్క ఇప్పుడు రాష్ట్రంలో ఏమైనా కూడా గవర్నర్ సారే దిక్కయిండు. గదే రాష్ట్రపతి పాలన పెట్టిరు కదా, అదే చెప్తున్నా అన్నట్టు ఉన్నాడు. ఒక్కగానొక్క పెద్ద దిక్కున్నాడు. మరి ఎట్లెట్లా చేద్దాం, ఏమేం చేద్దాం ప్రజలకు అనేది అందరినీ కూసబెట్టి మరీ చెప్తుండు. కూసరి ముందు చూడు. గవర్నర్ నరసింహన్ సారు పూరాగా కొలువు చేసే టైం రాదనుకున్నాం కానీ రానే వచ్చింది. ఆయన రాష్ట్రాన్ని నిలబట్టి 2 రోజులు అయిపోయింది. అప్పుడే ముఖ్యమంత్రి లేడు, రాష్ట్రంలో ఏ మంత్రి లేడు కాబట్టి మరి రాష్ట్రాన్ని ఈ సార్ ఒక్కడే ఎట్లా నడిపిస్తాడు? దైవ దర్శనాలు ఇచ్చిపెట్టి ప్రజలకు దర్శనం ఇస్తాడా లేదా అని చాలా మందికి డౌట్ వచ్చిండే. కానీ కొలువెక్కిన 2 రోజులలోనే ఉగ్ర నరసింహ రూపంలో దర్శనం ఇచ్చిండు. పెట్రోల్ పంపులలో తోకమండ్యం లేని సమ్మె చేస్తుంటే 5 గంటలల్లా అలా కథ తేల్చి పడేసిండు. దెబ్బకు రాష్ట్రంలో మూతబడ్డ పెట్రోల్ బంకులు అన్ని తెరుచుకున్నాయి. ఇక అటు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆఖరిజాలకు విడుదల చేసిన జీవో కాయిదాలు కూడా చదువుతున్నాడట. నా పరిపాలన ఎట్లుంటుందో నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పనే చెప్పిండు. కానీ అలా జనంత ఎటమటం ఉన్నట్టు కొడుతున్నది ముచ్చట. ఏందో ఆయన మాట్లాడినాక చూద్దాం. We will go all out to respond to any breakdown in law and order, whoever it might be, cannot afford to escape the clutches of law. Anybody breaking the provisions of law will have to face the consequences. ఏమంటాడు? రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముందుగాల ప్రయత్నం చేస్తారట. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఎంత పెద్ద మనిషి అయినా సరే తప్పించుకోలేడు అంటున్నాడు. రాష్ట్రంలో ఉన్నది ఇదేనా సారు? ఇంకా పెద్ద ముచ్చటలు ఇంకా లేవా అని కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ నరసింహన్ సార్ ఐపీఎస్ అధికారి కదా, ఇదివరకు అడ్మినిస్ట్రేషన్ సంగతి ఎక్కువ తెలియదు అంటారు సార్కు. ఆయనకు తెలిసింది శాంతి భద్రతలే కాబట్టి ఆ ముచ్చట చెప్పిండట. అయితే ఇదే గవర్నర్ సారు మాట్లాడుకుంటా ఏమన్నాడు? చట్టాలు నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళను ఇడిచిపెట్టా అన్నాడు. పబ్లిక్ ను అవస్థలు పెడితే పట్టుకొచ్చి లోపటేస్తా అని కూడా చెప్పిండు. అయ్యా గవర్నర్ సారు, నువ్వు చెప్పిన ముచ్చట ముమ్మాటికి నిజం, అట్లనే చేయాలి. కానీ రోజు పొద్దుగాలనే ఖైరతాబాద్ చౌరస్తా కాడేవలో ట్రాఫిక్ జామ్ చేస్తున్నారట సారు. అట్లనే గాల పని ముందుగాల చేయి సార్ అంటున్నారు జనం. కానీ సార్ మంచి మనిషి. కొత్త కొత్త పంచాలు తీసుట్లా మన లీడర్లు ముందుంటారు. ఉన్న తాను ఉండక ఎగేసుకొని పోయి మరి తక్లీఫ్లు సృష్టించుడు మన జగన్ బాబుకు బట్టర్తో పెట్టిన ఎడ్యుకేషన్ కదా. గసొంటిదే ఏదో ఘనకార్యం ఎలుగబెట్టిండంట మళ్ళా. పులి గడ్డి తినమంటే తింటదా? ఎన్నటికైనా అది దాన్నో దీన్నో ఏటాడే తింటది. అట్లనే ఆవు మాంసం తింటదా? అది గడ్డే తింటది. మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లుంటాడంటే పుట్టుకతో ఎట్లున్నాడో అట్లనే ఉంటాడు. కానీ మారతాడా? మారడు. తిరుపతి వెంకన్న స్వామిని మొక్కేతందుకు పోయిండమ్మా. పొద్దుగాల ఏజీలు వారకు ముందుకే దొరగారు పంచగట్టుకొని బయలుదేరిండు. పోయేది పవిత్రమైన గుళ్ళెకు. అందరు భక్తులు చెప్పులు ఇడిచిపోతే ఈ మొనగాడు చెప్పులు వేసుకొని పోతాడు. ఆఖరికి అందరు తిట్టే వరకల్లా ఇడిచిండిగో గుడి దగ్గర. ఈయననే వెంకన్న స్వామికి ఎన్నడు అక్కెరకురాని మనిషి అంటే ఈ లోటాస్ పటేల్ వెనుక 10-20 మంది మంద. వివిఐపిని నేను దర్శనం చేసుకోవాలని ఈ దొరవారు దరఖాస్తు పెట్టుకుంటే టీటీడీలు సంతకం పెట్టక ముందుకే అయ్యగారు స్వామివారి సేవకు బయలుదేరిండు. ఇదే ముక్కునాలకు రాసిన ఒడవని తప్పంటే జగనాలు ఎంటుండే మనుషులు చూడుండ్రి వెంకన్న స్వామి గుడిలో ఎట్లా హల్చల్ చేస్తున్నారో. దర్శనం చేసుకునే తనకు చిన్నపాటే లోపలికి పోతే వీళ్ళని కూడా తోలియాలన్నట. ఆడ గేట్ కాడ ఉన్న వాళ్ళతో పంచాది సెక్యూరిటీని పంపరా లోపలి. కానీ ఈయన ఏ పాటి మొనగాడని ఈయనకు పక్కపొంటి వాళ్ళు తిట్టుకుంటుండగానే వాళ్ళని అవతలికి నూకేసి లోపలి కురికిండ్రు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి తిరుపతి గుడిలో సెక్యూరిటీ అవసరం ఉన్నదా? ఈయన చేసిన పాపాలేమన్నా యాద్ చేసుకొని మీద వాడు కొడతాడా? 7 కొండల వాడు. వెంకన్న స్వామి నుంచి జగన్కు ముప్పు ఉన్నదా, జగన్ నుంచి వెంకన్న స్వామికి ముప్పు ఉన్నదా అనేది మీరే చెప్పాలిగా. 7 కొండలను 3 కొండలు చేయ చూసిన గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారి భక్తి పాలన అప్పట్లో చూస్తేనే అర్థమైంది. వెంకన్న స్వామికే రక్షణ కరువైనప్పుడు జగన్ స్వామికి జనం ఎంటెందుకు? మేము ఏ గుడికి పోయినా చెప్పులు వేసుకొనే పోతాం, ఏ జాగలకు పోయినా మందిరంట పెట్టుకొనే పోతాం. మా పులివెందులలో ఏ పని చేయాలన్నా అరాచకమే ఉంటుందని చెప్పనీక. అయ్యా మహాప్రభు, మీరు ఎంత గొప్పోళ్ళయ్యా. మీరు కదిలే హిమాలయ పర్వతం అంటే అంత పవిత్రమైన వాళ్ళు అని అర్థం. మీరు మాట్లాడితే గుల్కరాళ్ళు రాలుతున్నట్టే ఉంటాయి. అంటే ముత్యాల కన్నా రాళ్ళు చాలా స్ట్రాంగ్ కదా. అందుకు మీరు మా నడుమయ్యాలుండు మేము చేసుకున్న దురదృష్టం. అంటే మీరు ఈడ కాదు ఎన్నో ఉండాల్సిన వాళ్ళని అర్థం. ఇట్లా ఎవరికి దోషినట్టు వాళ్ళు పొగుడుతా ఉన్నారంట ఈ దొరను.
పెళ్లికని పిలిచి అరికా తినబెట్టినట్టే ఉన్నది నిన్న నిజామాబాద్ కాడ డి శ్రీనివాస్ పెట్టిన తెలంగాణ విజయోత్సవ సభ పెట్టిందేమో తెలంగాణ ముచ్చట మీద, పాడిన పాటనేమో డి శ్రీనివాస్ సార్ భజన. ఆడ సోనియా గాంధీ అమ్మను ఓడుడు బంద్ చేసి వచ్చిన వాళ్ళంతా డిఎస్ జోకుడు పెట్టిండ్రు. ముందుగాల కేంద్ర మంత్రి బలరాం నాయకుడు మాట్లాడుతున్నాడు. ఇనుండ్రి. మీరు తెలంగాణ రాష్ట్రానికి మోసం చేశారు నిజామాబాద్ వాళ్ళు, ఇంకోసారి మోసం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇదివరకే మీరు 2 సార్లు మోసం చేశారు. ఇన్నరా డి శ్రీనివాస్ ను 2 మాటల పబ్లిక్ కూడగొట్టి తెలంగాణకు మోసం చేసిండ్రట. అంటే డి శ్రీనివాస్ గెలిస్తే తెలంగాణ న్యాయమైనట్టు లేకపోతే అన్యాయమైనట్ట. ఇన్ని మాటలు గెలిచిండు, మరి ఎన్న న్యాయం కాకపోయా కదా. ఇంకా చూడండి ఎవరెవలేమంటున్నారో. మన దురదృష్టం సీనన్న అన్నాడు, ఈ రోజు ఆ రోజు కింద మనము ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండి మన జిల్లాను ఎంతో అభివృద్ధి సాధించేవాడు. ఈయన కథ ఎట్లున్నదో చూడు. సీనన్న గెలవకపాయే ఇదే ముచ్చట. ఇంకా ఉన్నారు జోకిన వాళ్ళు ఆల మాటలు కూడా ఇనుండ్రి. ఇంత పెద్ద దిక్కుని ఇంటికి పెట్టుకుని అల్పకాలం పట్టుకొని ఏమన్నా ఉన్నదా మనకు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది. మన రాష్ట్ర ఏర్పాటులో వచ్చే ప్రభుత్వం మన శ్రీనన్న గారి నాయకత్వం ఏర్పడాలని కోరుకుంటూ ఇన్నరా ఇట్లున్నది ఇలా కథ. ఇక డిఎస్ఆర్ ఏమంటున్నాడు ఇనుండ్రి ఒకపారి. సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు జరపడానికి ఎంతో ఓపికతో కూర్చొని. ఏందయ్యా ఇడ సోనియా గాంధీకే కృతజ్ఞత చెప్పినట్టున్నదా, నీకు పట్టాభిషేకం చేసినట్టున్నదా? తెలంగాణ రాష్ట్రం ఎవరిచ్చిందమ్మా? సోనియమ్మ. కాదా ఏంది శబ్బాష్ అనబడితివి. చూడుండ్రి ఎట్లున్నదో ముచ్చట. ఇది అయిపోగానే ఇక పట్టాభిషేకం చేపించుకున్నాడు వచ్చిన లీడర్లతోని. ఈసారి మళ్ళా గెలవాలి, తెలంగాణ ముఖ్యమంత్రి కావాలంటే వాస్తు కుదురుతలేదట సార్కు. అందుకే ఇంటికాడ గోడలు కూడా చదిరిపిస్తున్నాడు. కానీ డిఎస్ఆర్ నీ కోసం నీ చేత ఏర్పాటు చేసుకున్న ఈ భజన సమావేశం భలే ఉన్నది. గాని వచ్చిన జనం అంతా మీరు చెప్పింది విన్నరా లేదా అన్నది కూడా చూసుకోండి. మరి ఏందన్నా దేవుళ్లను ఊరేగింపు తీస్తుండ్రే అనుకో, ఆ ముంగట డప్పులు కొట్టుకుంటా కోలాటలు ఆడుకుంటా తీర్మారి చేస్తుంటారు కదా. అట్లనే ఒక సన్యాసి రోడ్డు మీదకి ఊరేగింపు కానీ పోయిండు. ఆయన పరమ భక్తులు చేస్తున్న ఆటలు, పాడుతున్న పాటలు మీరే కళ్ళారా కనుండ్రి. పెప్పర్ మాస్టర్ లగడానంద స్వామి వారికి క్రేజు రోజుకి ఇంత పెరుగుతూనే ఉన్నది. ఇక మొన్న విజయవాడలో సారు అభిమానులు మీటింగ్ పెట్టి దుప్పటారేసి సన్మానం చేసిర్రు. ఈ వెనకశీరి సారును ఎత్తుకొని ఇగో ఇట్లా ఖుషి చేసిర్రు. స్వామివారి ఊరేగింపు యాత్ర ఎంత గ్రాండ్ గా అవుతున్నదో ఒక్కపారి చూడుర్రి. ఆయన బండి మీద అటు దిక్కిద్దరు ఇటు దిక్కిద్దరు సెక్యూరిటీ తీరి నిలబడ్డారు. ఈయనేమన్నా స్వాతంత్ర సమరయోధుడా సినిమా హీరోనా? ఎవలో ఈయననేమో వేస్తున్నట్టు. ఇక అయ్యవారి బండి ముంగట పచ్చంగేసుకొని మోటార్ బండి మీద పోతున్న పోరగాని సర్కస్ స్పీట్లు చూడుర్రిగా ఏ తీరుగున్నాయో. బండిని ఎట్లా మీదికి లేపుతున్నాడో చూడురే. అబ్బా బండి పోతుంటేనే దిగి వెనుక కాళ్ళు బార్లా చాపుతున్నాడు. కోతి తీరు ఎగిరి శంగున కూస్తున్నాడు. మళ్ళా అగోగో లేచి నిలబడి 2 చేతులు లేవట్టి డాన్స్ ఆడుతున్నాడు. డాన్సు ఊరక వెనుక పెడుతున్నాడు చేతిలో. వెనుకకు తిరిగి లగడానికి హాయి చెప్తున్నాడు. సార్ వారి బంగారు ముఖం చూడకుండా ఉండలేకపోతున్నట్టు పాపం పోరాడు. లగడం బండి దగ్గరకు వచ్చే వరకలా సారుకు హాయి చెప్తున్నాడు. ఈయన గాసారం మంచిగుండి ఇంకేం కాలే గాని, లేకపోతే ఏమన్నా అట్టిటయ్యి ఈడు తొప్పుక్కున కింద పడి మూచిపల్లి రాలి తొంటిరగకపోవునా? ఎందుకు ఈ సోకులీనికి? ఈ బప్పున్ ముఖానికో బండి సర్కస్ బంత్రోతొకడు. అయ్యవారి అభిమాన అనుసరగణం అద్దె కళాకారుల తమాషా గిట్లున్న చూడురి. ఎవరన్నా పోరగాళ్ళు ఏడుస్తుండ్రే అనుకో, చిల్లర పైసలు 1 రూపాయి బిల్ల చేతిలో పెట్టిరమ్మే అనుకో, ఎట్లా చూస్తారు? బూతులేమి బయటికి రాకుండా ముఖంలో అన్ని ఎక్స్ప్రెషన్లు, ఆ సూపులు అవన్నీ కనిపించేటట్టు చూస్తారు. అరే ఆఖరికి బిచ్చపోళ్ళు కూడా 5 రూపాయలకి తక్కువ తీసుకుంటలేరు. నిజానికి కాలంలో ఏమొస్తున్నాయి చెప్పుండ్రి చిల్లర పైసలకు అని అనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి ఏమొస్తుందో వాళ్ళు చెప్తారు. ఈ నుండి హైదరాబాద్ కు రోజు మస్తు మంది వస్తుంటారు. ఎక్కడెక్కడ ఊర్లకెళ్ళి పని చేసుకొని బతకనికో, పెయ్యి బాగాలేక పెద్ద దౌకాన్లలో చూపెట్టుకోనికో, ఫుట్పాత్ల మీద చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని కూసునేటోళ్ళు, ఆటో వాళ్ళు చాలా మందే ఉంటారు. మరి వాళ్ళందరికీ హైదరాబాద్ లో రోజు గడుచుడు చాలా కష్టం. తెచ్చుకున్న పైసలన్నీ పెట్టినా ఒక్క పూట తిండి కూడా సరిపోవు. ఆ హోటళ్లలో పెట్టే బుక్కెడు కూడుకు బొచ్చెడు పైసలు తీసుకుంటారు. అందుకే హోటళ్లలో పోవాలంటే భయపడి చాలా మంది పేదోళ్ళు ఏం తినకుండానే పస్తులుంటారు. పాపం ఇట్లెవ్వరు కడుపు మార్చుకొని పస్తులుండొద్దని జీహెచ్ఎంసీ వాళ్ళు కొత్త పథకాన్ని షురూ చేసిర్రు. 5 రూపాయలకే అన్నం, పప్పు, ఒక కూరగాయ, ఇంత తొక్కు ఇవన్నీ పెడుతున్నారు. అది కూడా ఎట్టికి ఇష్టం వచ్చినట్టు వండుడు కాదు, మంచిగా నీటు వండి పెట్టేటోళ్ళకి ఆ వంట పని అప్పచెప్పిర్రు.
నిజంగా ఇవన్నీ తయారు చేయడానికి 20-30 రూపాయల దాకా ఖర్చు అవుతుందంట గానీ జనాల దగ్గర 5 రూపాయలే తీసుకొని తగిన 15 రూపాయలు GHMC వాళ్ళే సబ్సిడీ కింద కడతారట. నిన్న నాంపల్లి కాడ ఫస్ట్ కేంద్రానికి రిబ్బన్ కటింగ్ చేసిర్రు. ఇక మొత్తం సిటీలో 50 జాగాలల్లా ఈ కేంద్రాలు తెరిచి రోజుకు 15,000 మందికి భోజనాలు పెడతారట. అంటే ఒక్కో కేంద్రంలో మొదలు వచ్చిన 300 మందికే ఈ తిండి దొరుకుతుంది అన్నట్టు. ఆ వెనకసిరికి వచ్చిన వాళ్ళు వెనకకే మళ్ళాలిగా. ఇక వీటి మీద జనాలు ఏమనుకుంటున్నారో ఇందాం. చెప్పన్నా. నేను 200 సంపాదిస్తున్నాను, అలా సగం ఖర్చు తిండికే పోతుంది. 5 రూపాయల భోజనం పెడతారంట, సేఫ్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అట్లా అన్నట్టు జనాలు కూడా ఈ పథకం గురించి మంచిగానే అనుకుంటారు కాబట్టి జర ఎక్కువ దినాలు నడిపితే బాగానే ఉంటది. కానీ నంది రొట్టెల పథకం లెక్క ఇది కూడా నడిమిట్లనే ఆపేస్తే ఏం ఫాయిదా ఉండదు అనుకుంటున్నారు జనాలు. ఏదేమైనా ఈ నడమ GHMC వాళ్ళు బాగానే ఆలోచన చేస్తున్నారు జనాల గురించి. గప్పుడు పంచలు ఊడదీసి రాజకీయ నాయకులను ఉరికిస్తా అని అన్నాడు కదా ఆ గాయన్నే. ఆయన అప్పుడెప్పుడో ఆవేశంలో ఏదో పంచలేని బాగుంది కదా అని పంచలు పాయింట్లు అని వాడేసిండంట. కానీ ఆ వెనకసిరి ఆయన్నే ఉరికిపోయి ఇన్ని దినాల తర్వాత మళ్ళా కంచె దాటి ఎందుకో మరి జనాల ముంగడికి వస్తా అంటున్నాడంట. ఎందుకు అనుకుంటున్నారు? అయ్యే గది కూడా తెలియదా? చూడు నాకు కూడా తెలియదు. నిన్నయాల పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా వార్తనైతున్నది, మాట్లాడకపోయినా వార్తనైతున్నది. సినిమాల కంటే ఎక్కువ బయటేనన్నా మాట్లాడితే కనబడితేనో ఆ ముచ్చటతోనే ఎక్కువ ఫేమస్ అయి సెన్సేషన్ చేస్తున్నాడు. ఇక ఈ గబ్బర్ సింగ్ అయ్యకు రాజకీయాలతోని ఏ తీరుగా లంకున్నదో అందరికి ఎరికిందే. అలాన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి ప్రసారం చేసిండు కదా. మామూలుగానే పవర్ స్టార్ షాకులు ఇచ్చే తీరు మాట్లాడుతుంటాడు. ఇక పార్టీ ప్రసారాలలో ఆవేశం ఆపుకోకుండా పంచలుడవి కెలగొట్టాలి ఒక్కొక్కరిని అని దమ్ము పట్టకుండా పులి సినిమాల తీరు డైలాగులు చెప్పిండు. ఆఖరికి ఆయన అన్న పార్టీకి జెండాలుడవికి పార్టీ చరిత్రలో కలిసింది. చెయ్యి గుర్తుతో చెయ్యి కలిపి విలీనం అయింది. ఇక నిన్నయాల పవన్ కళ్యాణ్ మీద కొత్త ముచ్చటి వస్తున్నది. ఈ 6 అడుగుల బుల్లెట్ అనేట ఆయన మళ్ళా కొత్తగా రాజకీయాలకు రాబోతున్నాడట. ఈ నెల 2వ వారంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా ఈ ముచ్చట మీద అని ఆయన నోటితోనే చెప్పిండు. ఇక ఈ నడుమ ఏడ బయటకు వచ్చినా గానీ దావతులల్లా గానీ సమాజం గురించి బాగానే ఉచిత క్లాసులు ఇస్తున్నాడు. ఇక కుళ్ళు నంగేసి సంటరపాపల తీసి బోధలు చేస్తున్నాడు. ఇంకో కొత్త వార్త ఏందనంటే పవన్ ఏదో ఓ పార్టీకి వెళ్ళి పోటీ చేసే కంటే ఆయనే ఓ కొత్త పార్టీకి పురుడు పోసి బారసాల వేసి ఏమన్నా ఎలుగబెడదామని చూస్తున్నాడట. మరి అన్న పార్టీ కథ అట్లయిపోయే. సామాజిక న్యాయం సాలయి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా మనకెందుకని ఆయనతో శుభం కారెటేసి దుకునం మూసేసిర్రు. మరి ఈ తమ్ముని కథ ఏమైతుందో అనేది కొన్ని దినాలు అయితే ఎరికైతుంది. ఎన్నికల నగారా మోగింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎలక్షన్స్ డేట్లు బయటపడ్డాయి. మరి తెలుసుకుందాం, మనం కూడా ఎప్పటి సంది స్టార్ట్ అవుతున్నాయో తెలుసుకుందాం. ఇక సురువైంది ఓట్ల పండుగ. ముందుగాల మున్సిపాలిటీలలో పెడతారట ఎలక్షన్లు. ఆ వెనకసీరు ఒకదానికి అన్ని పెట్టుకుంటూ వస్తారట. ఈ నెల 30 తారీఖు నాడు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఉన్న మొత్తం మున్సిపాలిటీలలో ఓట్లు పెడుతున్నారు. అందులో 10 పెద్ద మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, అదే వరంగల్, హైదరాబాద్ అసొంటి అవి ఇట్లా పెడుతున్నారు. ఇంకో దిక్కు 146 బుడబుడ మున్సిపాలిటీలు నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట గవన్నట్టు ఇక ఇవిట్లలో కూడా పెట్టేస్తున్నారు. ఈ నెల 13, 14 తారీఖు వరకల్లా నామినేషన్ల కథ ఒడిపిస్తారట. ఒక్కటే ఒక రోజు జరుగుతుంది, అది 30వ తారీఖు మార్చ్ ఆదివారం రోజు. సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఆ ఎన్కసీర్ మర్నాడు నామినేషన్ లెవెలెవలి మంచిగానే వాసన చూస్తారు. 18 తారీఖు వరకల్లా పోటీలకు వెళ్ళి తప్పుకునేటోళ్ళు తప్పుకోవచ్చు. 30 తారీఖు నాడు ఓట్లు, ఏప్రిల్ 2 తారీఖు నాడు ఓట్ల లెక్కలు. ఇది లెక్క. మరి పట్టణాల పొంటున్న పబ్లిక్ తయారున్నారా ఓట్లు ఇస్తేందుకు? ఎన్నికల సంఘం వాళ్ళు అయితే రెడీ అయినరు. ఇక మీరే ఆల్చం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లు కూడా జల్దీనే వచ్చేటట్టున్నాయి. ఇక మరి ఎలక్షన్ కోడ్ కూడా ఇక ఇప్పటి సందే అమలైంది. జనాభా పెరిగిపోతుంది, జనాలు పెరిగిపోతున్నారు అంటే ఏమో అనుకున్నాం కానీ నిజమే. ఎన్ని దినాలు హౌస్ఫుల్ అని అంటే ఉత్తి సినిమా టాకీస్లకే అనుకున్నాం కానీ ఇంకేన్నో కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంట. కాలం కలికాలం. ఇన్నారులో ఇదో గమ్మతి ముచ్చట. దక్షిణాసియా ఖండం ఉన్నది కదా, అందులో అన్నిటికంటే పెద్ద జైలు ఢిల్లీ దగ్గర ఉన్న తిహార్ జైలు. ఇది 1957లో ఓపెన్ చేసిండ్రు. ఇంకో 200 ఏళ్ల దాకా ఉన్నా ఇది నిండదని అనుకున్నారు అప్పటోళ్ళు. కానీ జైలుకు 60 ఏళ్ళు నిండక ముందుకే తిహార్ జైలు మొత్తం నిండిపోయింది. ఇనుప ముక్కెట్టుకపోయిన కాడికి వెళ్ళి పెద్ద కుంభకోణాలు చేసిన వాళ్ళ దాకా అందరిని ఇళ్ళనే చేసే వర్కాల్లా జైలు మొత్తం కిటకిటలాడుతున్నదట. లెక్కకైతే 6,250 మంది పడతారు ఇంట్లో. కానీ ఇప్పుడు 13,552 మంది ఉన్నారట లోపట. అందులో 10,154 మంది కేసులు ఇంకా నడుస్తున్నాయట.
మగోళ్ళు 12,937 మంది, ఆడోళ్ళు 615 మంది ఉన్నారట. ఎవరు కూడా వాళ్ళకే ఉంటాయి కానీ అన్ని నిండిపోయే వర్గాల పరిశాన్ అవుతున్నదట లోపట. ఇక ఏడమేసులో వస్తాయి చెప్పుని రాళ్ళకు ఒకటే మంచం ఒకటే కంచమయ్యే వర్గాల పరిశాన్ ఉందట. ఒక్కలుండవలసిన ఇంట్లో 4 నీసుకు అమ్ముతున్నారట. ఇక మొత్తం లోపల గోస ఉన్నదట. మరి ఇలా కావలుగాచే పోలీసు వాళ్ళు ఏడుండాలి, లోపట్టున్న వాళ్ళకే జాగలేదా. ఇక మేము ఏడ పని చేయాలని వాళ్ళు దిక్కు చెప్తున్నారు ముచ్చట. వెనకటికి ఎట్లుంటుండే, రోజు మంచిగా కూరగాయలు ఆకుకూరలు మంచిగా వండుకొని తినేది. ఏ పండగ వస్తేనో చుట్టాలింటికి వస్తేనో ఒక పావు సేరు కోడి కూరనో లేకుంటే మటనో తెచ్చుకొని తలా ఒక 2 ముక్కలు వేసుకొని తింటుండే. కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది, అమ్మో చెప్పు నాతో కాదు కానీ ఇట్లనే అయితే ఇంకొన్నేళ్ల తర్వాత కోళ్ళు మేకలు చేపలు ఇవన్నీ కూడా ఏ డైనోసర్లు లేకపోతే గాడ్జిల్లా లెక్క కనిపించకుండా పోతే అంతే. మన తాన దావతులైతే ముందుగల పీక్క తిని లోక్క దాగే ముచ్చటనే మాట్లాడుకుంటాం. అంతటేమో గాని మన హైదరాబాద్ లో ఎంతమంది కౌస్ తింటున్నారు ఏం కథ అని జీహెచ్ఎంసీఓలు లెక్కలు తీసిరట. కౌసు వండుకొని తినేటోళ్ళ హైదరాబాద్ ముందున్నదట. నిత్యం కౌసు తినేటోళ్ళు ఏం తక్కువ 70% మంది పబ్లిక్ ఉన్నారు. అంటే 170 మంది అన్నట్టు. పట్నం మొత్తం మీద గుడ్లు కోళ్ళు మేకల దుకాన్లు అన్ని కలిసి 3,000 బుడ్డ దుకాన్లు పెద్ద దుకాన్లు ఉన్నాయంట. మామూలు దినాలలో 3 లక్షల కోళ్లతోని 8,000 మేకలతో తింటే ఇక ఐతారం నాడు పండుగల పూట 15,000 గొర్రెలు మేకలు 5 లక్షల కోళ్ళని కోసుక తింటున్నారట. దగ్గర మామూలు దినాల కంటే డబుల్ అనుకోరాదుండ్రి. అన్నిట్లేమో గాని తినే దాంట్లో మాత్రం హైదరాబాద్ ముందున్నది పో. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు. మనుషులకే కాదు జంతువులకి పక్షులకు కూడా అంతే. ఇది సృష్టి ధర్మం. కాదని నేను చెప్తున్నా కదా, కాదంటే కానే కాదంతే అని నేను అంటలేను. ఇగో ఈయన అంటుండు, మరి ఎట్లనో చూపిస్తాడంట చూడండి. ఈడొక ఆమె నడుచుకుంటూ వస్తున్నది కదా, దొరసాని టోపీ పెట్టుకొని బుడ్డ లాగేసుకొని ఆగో వెనకకు తిరిగింది టక్కున. ఏమైందని ఆమె దోస్తుగాడు కూడా వచ్చిండు. ఆడో పావురము రక్తం గారుకుంటా కింద పడున్నది. పాపం స్పీడ్గా వచ్చి అద్దానికి దాకి చచ్చిపోయినట్టుంది. ఆ బనీనేసుకున్నోడు దాని దగ్గరకు పోయి చూస్తున్నాడు కదా, మరి పొద్దుమీకు మందు మీదకి వస్తుందా లేదా అని చూస్తున్నాడో ఏం పాడో. చుట్టుముట్టున్నోళ్ళు కూడా దగ్గరకు వచ్చి చూస్తున్నారు. అయ్యా పాపం చచ్చిపోయింది, తలకాయ మొండం వేరైపోయినాయి. ఆడు దాన్ని ఏమో చేస్తున్నాడు, దాని తలకాయ నిరికిస్తున్నాడు. దాంట్లో చచ్చిపోయిన దాంతో ఏమాటలరా నీకు? అరే లేచింది, రెక్కలు కూడా కొడుతున్నది. చేతులకే ఎగిరేయంగానే మొగుల మీదకి ఎగిరిపోయింది. వామ్మో ఈడు మామూలోడు కాదు, ఈడు మంత్రకాడా లేకపోతే మాయగాడా? కానీ మన కళ్ళనే నమ్మబుద్దైతలేదు కదా. ఏమో ఇదో తీరు మ్యాజిక్. ఇవి ఈ అలర్ట్ వార్తలు. ఇవే వార్తలు మళ్ళీ చూడాలనుకుంటే ఏం చేస్తారు, V6 న్యూస్ అని యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ కొట్టిరే అనుకో మళ్ళీ చూడొచ్చు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూడొచ్చు. మళ్ళీ వస్తా వార్తలు చెప్తా. అప్పటిదాకా మీరు చూస్తూనే ఉన్నారు V6.